would now like to invite Honorable IT Minister Shri K.T. Ramarao Garu to address the gathering. Thank you. అందరికీ నమస్కారం. గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు యూనిసెఫ్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసిన మురళీకృష్ణ గారు, గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ జయేష్ రంజన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, గౌరవ బ్రిటన్ డెప్యూటీ హై కమిషనర్ గారు ఆండ్రూ ఫ్లెమింగ్ గారు, గౌరవనీయులైన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు శ్రీమతి దేవసేన గారు, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గౌరవనీయులు డాక్టర్ శాంతా తౌటం గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న చిన్నారి విద్యార్థులు, విద్యార్థినులు, అధ్యాపకులు, యూనిసెఫ్ నుండి, అదేవిధంగా ఇంకిలాబ్ ఫౌండేషన్ నుండి, యువా నుండి, సిఎస్ఓఎస్ నుండి విచ్చేసిన ప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. దిస్ ఈజ్ ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ School Innovation Challenge, and I'm delighted after the pandemic తర్వాత ఈ కరోనా సమయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఏదైతే విద్యాశాఖ నేతృత్వంలో ఐటీ శాఖ యొక్క సహకారంతో చేసిన ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున స్కూల్స్ పాల్గొన్నందుకు, అందులో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని ఇతర పాఠశాలలు కూడా ఉన్నాయి, బడ్జెట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. వారందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. The numbers are very impressive. On the whole, 5,387 schools have registered for the challenge. 7,003 teachers were trained to guide the students in design thinking and innovation throughout the challenge. More than 25,166 students have taken part in the School Innovation Challenge. 11,037 teams have successfully submitted ideas. 79 shortlisted teams have undergone the prototype boot camps conducted across the erstwhile Telangana districts. 20 teams across 33 districts got selected for the grand finale. అందులో ఈరోజు ఆ 20 ఫైనలిస్టులుగా ఎంపికైన టీంలోంచి 5గురికి ఇప్పుడే మీ కళ్ళ ముందే జ్యూరీ ద్వారా ఎంపిక కాబడ్డ వాళ్ళకి వారికి ప్రైజులు కూడా అందజేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నాం ఈ కార్యక్రమం అనేది ముందుగా మీకు ఒకసారి గుర్తు చేయవలసిన అవసరం ఉంది. పిల్లల్లో సృజనాత్మకత అనేది, కొత్తవి ఆవిష్కరించాలి అనేది చిన్నప్పటి నుంచి ఆ క్యూరియాసిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నిజానికి ప్రైమరీ స్కూల్లో, అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలు చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడు చేసిన ఒక ప్రయోగం నాకు ఈ సమయంలో గుర్తొస్తూ ఉంది. మా అమ్మమ్మ గారు ఊరు కొదురుపాక అని కరీంనగర్ జిల్లాలో, ప్రస్తుత సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో ఉంటుంది. అక్కడికి పోయినప్పుడు ఎండాకాలం సెలవుల్లో పోయేది. మేము అక్కడికి పోయినప్పుడు మేమందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను, మా కజిన్స్ కానీ, నేను కానీ, మా చుట్టూ ఉండే అక్కడ ఫ్రెండ్స్ కానీ, మేము కూడా చాలా చిన్న ప్రయోగాలన్నీ చేసేది. మీ చాలామంది చేసి ఉంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా. ఈ బల్బ్స్ ఉంటాయి, అప్పట్లో ఈ చిన్న బల్బ్స్ ఉంటాయి కదా, ఇన్కాండెసెంట్ బల్బ్స్, వాటిల్లో ఆ ఫిలమెంట్ అది తీసేసి నీళ్లు పోసి అందులో రకరకాలు వేసి, దెన్ యూ స్టార్ట్ కైండ్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ లైట్ ఆన్ టు ద వాల్, ప్రొజెక్టింగ్ ఇట్. దానిలో మళ్ళీ రకరకాల ఫార్మేషన్స్. ఐ సీ సమ్ ఆఫ్ యూ స్మైలింగ్, ఐమ్ షూర్ యూ హెవ్ ట్రైడ్ ఇట్ ఆల్. అట్లాంటివి ఏవేవో చేస్తూ ఉంటాం చిన్నప్పుడు పిల్లలు. దే ట్రై అండ్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. అదే మాదిరిగా చాలామంది ఇక్కడ ఇండియాలోని కాదు, ఇక్కడ తెలంగాణలోని కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్నపిల్లల్లో క్యూరియాసిటీ లెవెల్స్ కానీ, ఇంక్విజిటివ్నెస్ కానీ, తెలుసుకోవాలి అనే ఉత్సాహం కానీ, ఉత్సుకత కానీ ఎక్కువగా ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, మాకు ఒక ఇంట్రెస్టింగ్ అనుభవం, జయేష్ రంజన్ గారు, నేను, మా టీం అంతా ఒకసారి ఒక 3-4 ఏళ్ల కిందట జపాన్ పోయినాం. జపాన్ పోయినప్పుడు అక్కడ సుజుకి కంపెనీ హెడ్ క్వార్టర్స్ పోయాం. అక్కడ చైర్మన్ గారితో మీటింగ్ ఉంటే ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్ పోయినాం. పోతే అక్కడ ఆ చైర్మన్ గారు ఏదో బోర్డు మీటింగ్లో ఉన్నారు. ఇంకా మీకు ఒక 15-20 నిమిషాల సమయం ఉంది, మా సుజుకి మ్యూజియం ఉంటుంది, అదొకసారి చూసి రండి మీరు లోపల అని చెప్పి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ నుంచి మమ్మల్ని పంపించినారు. సో ఆ సుజుకి మ్యూజియంలో తిరుగుతూ ఉన్నాం మేము. అంటే ఎక్కడెక్కడ
మొదటి కార్ ఎప్పుడు వచ్చింది, మొదటి బైక్ ఎప్పుడు వచ్చింది, వాళ్ళకి ఆలోచన ఎట్లా వచ్చింది, అసలు మొదటి బైక్ ఎట్లా తయారు చేసినారు, ఆ బైక్ ఎట్లా ఉంది, దాన్ని అక్కడే మొత్తం మ్యూజియంలో అన్ని ఫస్ట్ వెహికల్స్ అన్నీ కూడా అక్కడే భద్రంగా పెట్టినారు. మేము అన్నీ చూసుకుంటూ వస్తుంటే మాకు ఇంత లోపల ఒక చిన్న చిన్న పిల్లలు, మేబీ దే ఆర్ ఇన్ 3rd or 4th grade or maybe even in 2nd grade, అంటే 2వ తరగతి పిల్లలు, 3వ తరగతిలో ఉన్న పిల్లలు, 3rd standardలో 2nd standardలో ఉన్న పిల్లలు, వాళ్ళందరూ ఒక 30-40 మంది పిల్లలు వచ్చినారు, స్కూల్ యూనిఫామ్స్లో వచ్చినారు. వస్తే వాళ్ళందరికీ తీసుకొని తిప్పి చూపెడతా ఉన్నారు వాళ్ళు. నాకు అర్థం కాలేదు, సుజుకి మ్యూజియంలో ఈ 2వ తరగతి పిల్లలు, 3వ తరగతి పిల్లలు వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళకేం పని వచ్చింది ఇక్కడ అనేది నాకు అర్థం కాక అక్కడ పనిచేస్తున్న అక్కడ జాపనీస్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో సుజుకీకి సంబంధించి ఆయన అడిగినాను, వీళ్ళేం చేస్తున్నారా ఇక్కడ అని. మీరు గమనించండి జాగ్రత్తగా ఏం చేస్తున్నారో అన్నాడు. ఏం చేస్తున్నారు వారి పిల్లలు అంటే, మనం ఇప్పుడు సినిమా థియేటర్కి పోతేనో లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్ పోతేనో వెండింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, అందులో పెప్సీ ఉంటుంది, ఇంకా ఇతరత్ర కోకోకోలాలు, పెప్సీలు, సాఫ్ట్వేర్ బెవరేజెస్ ఇవన్నీ ఉంటాయి, చాక్లెట్లు అవి ఉంటాయి కదా, రూపాయో 5 రూపాయలు 10 రూపాయలు ఎంత వేస్తే అందులోంచి ఒక ప్రోడక్ట్ వస్తుంది. అట్లాంటి వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి 2-3. మేము జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే, అక్కడికి వెళ్ళి ఆ వెండింగ్ మెషిన్ లాంటి దాని దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి, 1 2 3 4 స్టెప్స్. ఆ ఫిఫ్త్ ఆస్పెక్ట్లో ఆ వెండింగ్ మెషిన్ ఉంది. అది ఏంది అని చూస్తే, ఆ మొదటి స్లాట్ దగ్గర మీరు కార్ తయారు చేయాలనుకుంటున్నారా, బైక్ తయారు చేయాలనుకుంటున్నారా అని ఉంది. ఆ పిల్లోడు కానీ పిల్ల కానీ కార్ తయారు చేయాలనుకుంటే అక్కడ ఒక బటన్ నొక్కాలి. నొక్కిన తర్వాత సెకండ్ టేబుల్ దగ్గరికి పోతే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ కలర్ కావాలి కారు, ఏ షేప్లో కావాలి, అక్కడ 5-6 ఆప్షన్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత థర్డ్ టేబుల్ దగ్గరికి పోతే అక్కడ ఏ కలర్ అయితే మీరు ఎంపిక చేసుకున్నారో, ఏ మోడల్ అయితే ఎంపిక చేసుకున్నారో వాటికి సంబంధించిన ముడి పరికరాలు, అంటే డోర్ ఎట్లా ఉంటుంది, ఆ కార్ షేప్ ఎట్లా ఉంటుంది, కలర్ ఏంటి, వాటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. అవన్నీ తీసి అక్కడ ఒక మెషిన్లో వేయాలి. వేసిన తర్వాత 4th టేబుల్ దగ్గరికి పోతే మీ కార్ ఇట్లా కనబడుతుంది అని చెప్పి అక్కడ ఫోటో చూపెడుతుంది. ఇది మీకు ఓకేనా, లేకపోతే మళ్ళీ మార్చుకుని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టవచ్చు. 4th టేబుల్. 5th ఆ వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి ఒక బటన్ నొక్కితే మీకు ఏ రకమైన కారు కావాలో ఆ రకమైన కారు మీరు తయారు చేసి మీరు ఏదైతే డిజైన్ చేశారో ఆ కారు మీకు వచ్చి మీ చేతిలో పడుతుంది. ఇది చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు చేయిస్తున్నారు పిల్లలతో ఈ పని అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏమంటే, టు ఇంబైబ్ డిజైన్ థింకింగ్ ఫ్రమ్ అ వెరీ ఎర్లీ స్టేజ్. 2వ తరగతి నుంచే 3వ తరగతి నుంచే పిల్లలకి ఒక వస్తువు ఎట్లా ఉత్పత్తి అవుతుంది, ఆ వస్తువు ఎలా తయారవుతుంది, కర్మాగారంలో అసెంబ్లీ లైన్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనే ఒక థింకింగ్ని, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సైడు, ఒక డిజైన్ సైడు, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎట్లా వాటిని తీసుకొని రావాలి అనే ఒక ఆలోచన విధానాన్ని పిల్లలు తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే జపాన్ లాంటి దేశం మనకు తెలుసు, చాలా చిన్న దేశం, అది చాలా ప్రకృతి పరంగా చూస్తే చాలా ప్రతికూలతలు, చాలా న్యాచురల్ ఆబ్స్టికల్స్ ఉన్న దేశం అది. ఆ దేశంలో చాలా తక్కువ మన జనాభా చూస్తే 136 కోట్లు 137 కోట్లు మనం ఉన్నాం. మన దానిలో 1/10 కూడా ఉండరు వాళ్ళు. ఎర్త్ క్వేక్స్ ఉంటాయి, సునామీలు ఉంటాయి ఆ దేశంలో, జపాన్లో. అదేవిధంగా వాళ్ళకి టోపోగ్రఫీ కూడా వాళ్ళకి అనుకూలంగా లేదు. ఆ దేశంలో ప్రాకృతిక అనుకూలతలు ఆ దేశానికి ఎక్కువగా లేవు. వ్యవసాయం చేద్దామంటే ఎక్కువ సాగుకు యోగ్యంగా భూమి లేదు, సరిగా నీళ్లు ఉండవు. కానీ ఇవన్నీ లేకపోయినా వాళ్ళకు ఉన్నది ఏంటి అంటే, చిన్నప్పటి నుంచే ఈ బ్రెయిన్ పవరు, ఇంటలెక్చువల్ కేపబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టే వాళ్ళు ఈరోజు మనకంటే 4 అడుగులు ముందుండి ఇవాళ ప్రపంచానికి, ఒక మొత్తం ఆసియా ఖండంలోనే ఒక శక్తిగా, ఒక అద్భుతమైన ఆర్థికపరమైన ఎకానమీగా వాళ్ళు ఎదగగలిగారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఆ తత్వాన్ని, ఆ ఆలోచన విధానాన్ని, ఆ డిజైన్ థింకింగ్ని వాళ్ళు అలవాటు చేసే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా మనందరం కూడా అభినందించాలి, చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. లేకపోతే ఈరోజు పిల్లల్ని అడిగితే, ముఖ్యంగా హైదరాబాద్లో పట్టణాల్లో చదువుకునే పిల్లల్ని, బియ్యం ఎక్కడి నుంచి వస్తుందిరా మీరు తినేది అంటే ప్యాడీ ప్లాంట్స్ అంటారు వాళ్ళకి తెలియదు. లేదా సూపర్ మార్కెట్లో రైస్ బ్యాగుల్లో వస్తాయి, అవి ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే తెల్లారి పాలోడు అదేదో డబ్బాలో ఇచ్చిపోతాడు, మాకేం తెలుసు అంటారు. పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, పిల్లలకి బియ్యం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, వ్యవసాయం గురించి అంతకంటే తెలియదు. అసలు కారు, ఇంటి ముందు కారు ఉంటుంది, స్కూటర్ ఉంటుంది, బండి ఉంటుంది, ఎట్లా తయారైద్దో మనకు తెలియదు. ఇవన్నింటికి మించి మన దేశంలో ఉండే ఒక అతిపెద్ద సవాల్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పేది ఏమంటే, చిన్నప్పటి నుంచే 1st క్లాస్లోనే 2nd క్లాస్లోనే మొదలవుతుంది ఇంట్లో దాడి. పెద్దగా ఇంకేమవుతావు, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, 2 ఆప్షన్స్, డాక్టరా ఇంజనీరా.
టీచర్ లేదు, యాక్టర్ లేదు, కవి లేదు, కళాకారుడు లేదు, ఏది లేదు. డాక్టరా, ఇంజనీరా, ఏదో ఒకటి తెలుసుకో ముందే. అప్పుడప్పుడు అంటే లాయర్ అంటారేమో, అంత తప్ప ఇంకో ఆప్షన్ ఇవ్వం మనం. అట్లా కాకుండా మీ సృజనాత్మకతకు పదును పెడితే, మీలో న్యాచురల్గా ఉండే క్యూరియాసిటీకి పదును పెడితే, మీరు ఒకరి దగ్గర పనిచేయడం కాదు, మీరు వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవచ్చు అనడానికే ఈ తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. బికాస్ దే సే యూ హ్యావ్ టు క్యాచ్ దెమ్ యంగ్. కొద్దిగా పెద్ద పెరిగి కొద్దిగా అంటే ఇంకా హై స్కూల్ దాటి ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతే పిల్లలు కూడా వాళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతుంది. మీరు మళ్ళీ తీసుకెళ్ళి ఏదో రెసిడెన్షియల్ కాలేజీలోనో రెసిడెన్షియల్ స్కూల్లోనో వేస్తే, మేము కూడా అక్కడ చదువుకున్న వాళ్ళం రెసిడెన్షియల్ స్కూల్లో, అందుకే చెప్తా ఉన్న అనుభవంతో, అక్కడ రుబ్బుడు ఇంకా వేరే ఆలోచన రానియదు మనకి. పొద్దున్న 4 గంటలకు మొదలు పెడితే రాత్రి పండుకునే వరకు మీరు ఎంసెట్లో మార్కులు తెచ్చుకోవాలి, నీట్లో మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్మీడియట్లో ర్యాంక్ తెచ్చుకోవాలి అని తోమి ఇంకో ఆలోచన రాకుండా మనిషిని పూర్తిగా కండిషనింగ్. అంటే ఎట్లా అంటే ఆ గుర్రాలు రేసులో పరిగెట్టే గుర్రాలు ఉంటాయి కదా, వాటికి ఏం కనబడకుండా ఇట్లా పెడతారు 2 బ్లైండర్స్. ఆ టైప్లో పిల్లల్ని కూడా మనం తయారు చేస్తూ ఉన్నాం. ఇది దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి అంతకంటే మంచిది కాదు, తల్లిదండ్రులుగా మనకు కూడా అస్సలు మంచిది కాదు. అందుకే ఈ తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా పిల్లల్లో ఉండే సృజనాత్మకతకి, అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారి నేతృత్వంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్లు పెడతా ఉంటారు. కానీ ఆ సైన్స్ ఎగ్జిబిషన్స్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఒక కార్యక్రమం కింద ఒక ప్రహసనంగా మారిపోయినాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ పిల్లలు కొన్ని మంచి వస్తువులు తయారు చేసినారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఆ పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ వారు ఆంధ్ర మహిళా సభ స్కూల్ వాళ్ళు అనుకుంటే వాళ్ళకి అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూశాను నేను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత, ముఖ్యంగా కరోనా సమయంలో, ఒక్కో నర్స్ అక్కడ పనిచేసే స్టాఫ్ నర్సెస్ ఉంటారు కదా, ఒక్కొక్క నర్సు 10 పేషెంట్లని 20 పేషెంట్లను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు మరి ఆమె ఆ సలైన్ బాటిల్ సరైన సమయంలో మార్చకపోతే మళ్ళీ పేషెంట్ యొక్క రక్తమే మళ్ళీ ఆ బాటిల్లో పోతుంది. కాబట్టి మేము ఒక సెన్సర్ తయారు చేసినాము. ఆ బాటిల్లో ఒక పరిమాణం దాటి కిందికి వస్తే 60 ml కంటే తక్కువ లిక్విడ్ ఉంటే వెంటనే సెన్సర్ ఒక అలర్ట్ ట్రిగర్ చేస్తుంది, బీప్ 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 అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల వెంటనే నర్స్ వచ్చి అక్కడ మార్చడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మాటికి వచ్చి చూసిపోవాలి, సమయం వృధా అవుతుంది, శ్రమ వృధా అవుతుంది అని వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆలోచనాత్మకంగా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అట్లాంటి ఎన్నో పరికరాలు, 1-2 కాదు. స్కూల్స్ని ఎట్లా క్లీన్గా పెట్టొచ్చు, ఆటోమేటెడ్, మా సబితక్కకి అది బాగా నచ్చింది. ఆ మాపింగ్ మెషిన్ ఒకటి 3-in-1 అని ఒక మెషిన్ తయారు చేశారు. దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అనుకూలంగా బ్రహ్మాండంగా ప్లాస్టిక్ వాడకూడదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పక్కన పెట్టి మనకు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకే వచ్చినట్టుంది. మల్టీపర్పస్ క్లాత్ బ్యాగ్స్ అవి తయారు చేసినారు. అందులో అంధులకి కూడా, కళ్ళు లేని వారికి కూడా అనుకూలంగా ఉండే విధంగా బ్రెయిలీతో సహా దాన్ని బ్రహ్మాండంగా అందులో రూపొందించి పిల్లలు అది కూడా తయారు చేసినారు. ఇట్లా ఎన్నో రకాల ప్రయోగాలు, ఎన్నో రకాల ఆలోచనలు పిల్లలు ఏవైతే ఉంటాయో వాటికి పదును పెట్టి బ్రహ్మాండమైన ప్రోడక్ట్స్తో వాళ్ళు వచ్చారు. అందులో ఈరోజు యూనిసెఫ్ వారికి, అదేవిధంగా ఇంకిలాబ్ వారికి, అదేవిధంగా యువా వారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వారు రావడం వల్ల ఈ కార్యక్రమానికి మరింత మనకు ఉత్సాహం మరింత, ఎందుకంటే వారు ఇందాక మురళి గారు అనౌన్స్ చేశారు, వారందరికీ కూడా ఇక్కడ ఈ 20 టీమ్స్ కూడా 15,000 రూపాయలు విలువ చేసే కిట్ను కూడా మేము అందజేస్తూ ఉన్నామన్నారు. ఐ థ్యాంక్ యూ సార్. దాంతోపాటు మనకి ఇది ఇక్కడికే పరిమితం కాకుండా, ఎందుకంటే తెలంగాణలో ఇన్నోవేషన్కి మనం చాలా రకాలుగా పెద్దపీట వేస్తూ ఉన్నాం. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ పనిచేస్తూ ఉంది శాంతా గారి నేతృత్వంలో. వారు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమం. ఇంట్లో ఉండే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఒకవేళ ఎవరైనా రూరల్ ఇన్నోవేటర్స్ ఉంటే, సోషల్ ఇన్నోవేటర్స్ ఉంటే, వారు కూడా వారి ఆలోచనలకు పదును పెట్టి వారు కూడా బ్రహ్మాండమైన కొత్త ఆలోచనలతో ముందుకు రావచ్చు అనే విధంగా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు టెక్నాలజీ సైడ్ కానీ లేదా ఇతరత్ర మీకేమైనా ఆలోచనలు ఉంటే టీ హబ్ లాంటి వేదికలు ఏర్పాటు చేశాం. అందులో మీకేమైనా హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ కావాలి అంటే టీ వర్క్స్ అనే వేదికను కూడా ఏర్పాటు చేసుకున్నాం. మహిళా అంకుర పారిశ్రామికవేత్తల కోసం వి హబ్ అని, విమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ హబ్ అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఉండే వివిధ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ప్రతి చోట కూడా ఒక ఇంక్యుబేషన్ ఫెసిలిటీని, ప్రతి చోట కూడా ఒక
ఈ ఇన్నోవేషన్ ల్యాబ్ని కూడా మరి వారి ఆ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసి సంయుక్తంగా, ఎందుకంటే ఎవరి పనికి మాత్రమే వారు పరిమితం కాకుండా అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని కూడా కలిసి సమిష్టిగా పనిచేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అందులో కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సిసిఎంబి లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లాంటివి ఉన్నాయి. వారిని కూడా కలుపుకొని ఇండస్ట్రీని, సైంటిఫిక్ ల్యాబ్స్ని కూడా సంయుక్తంగా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారి ఆలోచనలు కూడా, అంటే ప్రపంచంలో బయట మార్కెట్లో అవసరం పడే పరిశ్రమలకు కానీ అవసరం పడే ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ల్యాబ్లో ఏం తయారవుతా ఉంది, ల్యాబ్ టు మార్కెట్ ఎట్లా తీసుకొని పోవాలి అనే ఉద్దేశంతో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ అనే పేరిట రిచ్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో కూడా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈరోజు ఇంకా సంతోషం ఏమంటే కొత్తగా ఇప్పుడే మీరు చూశారు, వై హబ్ అనే పేరిట, యూత్ హబ్ అనే పేరిట మరి తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐటీ డిపార్ట్మెంట్తో కలిసి యూనిసెఫ్ వారితో, అదేవిధంగా కేర్ కదా చేసేది, కేర్ అనే సంస్థతో కలిపి మొత్తంగా ఒక 6 కోట్ల రూపాయల సీడ్ ఫండ్తో ఈ వై హబ్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇప్పుడే మురళి గారు యూనిసెఫ్ నుండి వారు కూడా చెప్పారు, దీనికి ఒక రోల్ మోడల్గా ఇది నిలుస్తోంది, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు అన్నారు. మేము అనుకుంటున్నది ఏమంటే ఈ వై హబ్ని టీ హబ్ ఫేజ్ 2 ఏదైతే 3,50,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ ఏదైతే తొందరలో ఇనాగరేట్ చేయబోతా ఉన్నామో అందులోనే దీన్ని పెట్టినట్టయితే అక్కడ ఉండే ఇతర స్టార్టప్స్ కానీ, అక్కడ ఉండే ఇతర వెంచర్ క్యాపిటలిస్టులు కానీ, అక్కడ ఉండే ఇతర ఇన్నోవేటర్స్తో కానీ పిల్లలు కూడా కలిసి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది, వారి నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది. అక్కడికి వచ్చే సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్తో, సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తలతో వారు సంభాషించి వారు కూడా లెర్నింగ్ కర్వ్ని షార్ట్ చేసుకొని, అంటే ఇతరుల అనుభవం నుంచి నేర్చుకొని మనం కూడా మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడే పెట్టాలనుకుంటా ఉన్నాం. ఒక 10,000 స్క్వేర్ ఫీట్లలో ఈ వై హబ్ని అక్కడే నెలకొల్పబోతూ ఉన్నాం. దీంతో పాటు ఇప్పుడే మీరు చూశారు, టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్ కూడా ఇప్పుడే గౌరవ విద్యాశాఖ మంత్రి గారి నేతృత్వంలో మనం ప్రారంభించుకున్నాం. ఈ మధ్యకాలంలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తెలంగాణలో ఒక విద్యా యజ్ఞం కూడా ప్రారంభమైంది. మన ఊరు మన బడి అనే కార్యక్రమం ఏదైతే 7,289 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 12 వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్ ఏవైతే ప్రభుత్వ పాఠశాలల్లో 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఈ స్కీమ్ ప్రవేశపెట్టామో 3 అంచెల్లో 3 దశలుగా 3 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా అదనపు తరగతి గదులు, మంచి ఫర్నిచర్, కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్స్, డైనింగ్ హాల్స్, స్టాఫ్ రూము, ప్లే గ్రౌండ్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాం. వీటితో పాటు ప్రతి స్కూల్కి కూడా ఒక హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. తద్వారా మనం కోవిడ్ సమయంలో ఏదైతే ఇబ్బందులు పడ్డామో లెర్నింగ్ విషయంలో కానీ, హెల్త్ కేర్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా మనకి ప్రతి పాఠశాలలో కూడా ఒక డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఏర్పాటు చేసి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కూడా ఇచ్చి మంచి టీచింగ్ స్టాఫ్ ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో అత్యుత్తమమైన లెక్చర్ ఇచ్చే ఒక శాస్త్రజ్ఞుడు కానీ, ఒక నిపుణుడు కానీ ఎక్కడ ఉన్నా వారి యొక్క పాఠాన్ని కూడా మనం మన తరగతి గదిలో మన స్కూల్లోనే కూర్చుని చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం డిజైన్ చేస్తూ ఉన్నాం. 3 సంవత్సరాల్లో ఈ మన ఊరు మన బడి అనే విద్యాయజ్ఞం కూడా చాలా అద్భుతంగా భారతదేశానికే ఆదర్శంగా తెలంగాణ యొక్క విద్యా వ్యవస్థ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. మరి అందులో ఇంత పెద్ద యజ్ఞం, విద్యాయజ్ఞం పెట్టుకున్నప్పుడు మన టీచర్స్ కూడా మరి ఎప్పటికప్పుడు మన ట్రైనర్స్ని కూడా ఎప్పటికప్పుడు ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారికి కూడా కొత్త పోకడలు పోతున్న విద్యా వ్యవస్థ పట్ల వారికి కూడా ఎప్పటికప్పుడు అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్ని కూడా ఇప్పుడే ప్రారంభించుకున్నాం. ఇందులో మనం చాలా చక్కటి కార్యక్రమాలు, కొన్ని గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఆగ్మెంటెడ్ నెట్వర్క్ అని జ్ఞాన్ అనే పేరుతో, అదే రకంగా ఇంకా టీచర్స్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్ అంటే వేరియస్ మెథడాలజీస్ ఎవరైతే ఉంటారో వారు ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే విధంగా మనం క్రాస్ ఫంక్షనల్ లెర్నింగ్కి కూడా అవకాశం ఇచ్చే విధంగా ఈ టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్ని కూడా రూపొందించడం జరిగింది. దీంతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను అడిగితే మనం జీవితంలో టీచర్ అయినా, ట్రైనర్ అయినా లేదా స్టూడెంట్ అయినా ఒక మంత్రం మాత్రం మనం మర్చిపోకూడదు. స్కిల్,
అప్స్కిల్, రీస్కిల్. ఎప్పటికప్పుడు నేర్చుకోకపోతే, ఎప్పటికప్పుడు మారుతున్న సమాజానికి, మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ కాకపోతే, అప్డేట్ చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని, స్కిల్లింగ్ని పెంచుకోకపోతే, అప్స్కిల్లింగ్ చేసుకోకపోతే, రీస్కిల్లింగ్ చేసుకోకపోతే మనం వెనుకబడిపోతాం. కాబట్టి ఆ దిశగా కూడా ఈ టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్ అనేది ఇటు టీచర్లకి ఉపయోగపడుతుంది. తద్వారా ఆటోమేటిక్గా ఒకసారి when the teacher is well equipped and when the teacher is well trained, obviously it will be very helpful to the children as well, to the students as well. కాబట్టి ఇన్ని రకాల కొత్త ఆలోచనలతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముందుకు పోతా ఉందో, ఇందులో కలిసి వచ్చిన యూనిసెఫ్ వారికి, సిఎస్ఓ వారికి, ఇంక్యులాబ్ వారికి, యువా వారికి, అదే రకంగా కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, ఐటీ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యులందరికీ, కార్యక్రమంలో పాల్పంచుకున్న పిల్లలందరికీ, టీచర్స్ అందరికీ, ముఖ్యంగా ఈ పాండమిక్ టైంలో కూడా చాలా ధైర్యంగా, చొరవగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లల్ని పాల్గొనే విధంగా తర్ఫీదునిచ్చి వారికి అడుగడుగున వెన్నంటి ఉన్న మా అధ్యాపకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ.